ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు ఆత్మీయ సోదరులు స్థానిక కార్పొరేటర్లు సోదరులు సుంకు నర్సింగ్ గారు, సోదరులు ఇండ్ల నాగేశ్వరరావు గారు, మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోదరులు నాలగిరి రమేష్ గారు, మా రైతు కోఆర్డినేటర్ సోదరులు, కోచ్ ఫ్యాక్టరీ సాధించాలనే తపనతో కూడా నిరాదీక్ష చేసినటువంటి సోదరులు చుంచు కృష్ణ గారు, మాజీ కార్పొరేటర్ సోదరులు వేణు గారు, మా మైనార్టీ నాయకులు సోదరులు సోని గారు, జనార్దన్ గౌడ్ గారు, దశరథ్ గారు, విజయ్ గారు, మిగతా మా ఆత్మీయ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. దయచేసి ప్రెస్ మిత్రులకు విజ్ఞప్తి, గతంలో ఈ కాజ్పేట అభివృద్ధికి కానీ కోచ్ ఫ్యాక్టరీ కానీ జంక్షన్ను డివిజన్ స్థాయిగా చేయాలన్నటువంటి సందర్భంలో మీరు నాలాంటి వాళ్లకు ఈ ప్రాంత అభివృద్ధికి కావాలని ఆకాంక్షించే అనేక సంఘాలకు నాయకులకు కూడా మీరు సూచనలు ఇచ్చారు. ఇది కొంచెం సుదీర్ఘంగా ఉంటుంది. దయచేసి ఇదంతా కూడా ప్రజలకు వివరించే విధంగా మీరందరూ కూడా తెలియజేయాలని చెప్పి పత్రికా మిత్రులకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరికి కూడా తెలిసిన విషయమే, సౌత్ సెంట్రల్ రైల్వేకు ఈ జోన్లో సుమారు 6 డివిజన్లు ఉన్న విషయం మీ అందరికి కూడా తెలుసు. అందులో సికింద్రాబాద్ డివిజన్ అయితేనేమి, హైదరాబాద్ డివిజన్, గుంతకల్, విజయవాడ, గుంటూరు, నాందేడ్, ఈ 6 డివిజన్లతో పాటు సమైక్య రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు కూడా ఉన్న విషయం మీ అందరికి కూడా తెలుసు. గుంటకల్ కూడా అక్కడనే ఉండే. కానీ ఈ ప్రాంతం కాజ్పేట్ జంక్షన్, కాజ్పేట్ రైల్వే స్టేషన్ కూడా నిజాం కాలనీ నుంచి ఉన్నటువంటి విషయం కూడా మీ అందరికి కూడా తెలుసు. ఒకప్పుడు కాజ్పేట్ కలకల ఆడుతున్నటువంటి కాజ్పేట్ కార్మికులతో, ఉద్యోగస్తులతోని, ప్రాంత ప్రజలతోని కాజ్పేట్ జంక్షన్ అంతా కూడా కలకలలాడేది. కానీ దురదృష్టవశాత్తు సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి తెలంగాణ ప్రాంతం ఎంత దూరమైందో కాజ్పేట్ జంక్షన్ కానీ, కాజ్పేట్లో ఉన్నటువంటి కార్మికులు కూడా కాజ్పేట్ కూడా వెలువెలపోయిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. కాజ్పేట్ డివిజన్ కావాలి, కాజ్పేట్ కోచ్ ఫ్యాక్టరీ రావాలన్నటువంటి డిమాండ్ కూడా ఇప్పటిది కాదు. సుమారు 40 ఏళ్ళ పోరాటం, 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కళ ఏదైతే తెలంగాణ రావాలని పోరాటం చేసిండ్రో అదేవిధంగా ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా ఈ ప్రాంతానికి కోచ్ ఫ్యాక్టరీ రావాలి, జంక్షన్ను డివిజన్ స్థాయికి రావాలి, ఇక్కడ అనేక రైల్వేకి అనుబంధ సంస్థలు ఏర్పడాలని చెప్పి ప్రజల పోరాటం. 40 ఏళ్ళ క్రితము అప్పుడున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఐ అయితేనేమి, సిపిఎం అయితేనేమి, ప్రజా సంఘాలు అయితేనేమి, అనేక కార్మిక సంఘాలతో పాటు కమ్యూనిస్టులు కూడా ఉద్యమం చేశారు. కీర్తిశేషులు భగవంత్ దాస్ గారు అయితేనేమి, కాళిదాస్ గారు అయితేనే అనేక మంది కమ్యూనిస్ట్ యోధులు కూడా మరి ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావాలని చెప్పి ధర్నా చేస్తుంటే నేను సెయింట్ గ్యాబ్రియల్స్ విద్యార్థిగా ఆ ధర్నాలు చూసేవాడిని. స్కూల్ బైకాట్ చేసినప్పుడు కూడా నేను కూడా వచ్చి మరి రైలు పట్టాల మీద కూర్చున్నటువంటి స్మృతులు ఇంకా బాగా గుర్తున్నాయి. ఆ తదుపరి ఈ ప్రాంతం పైన అవగాహన వచ్చినాక, ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయాలలో వచ్చిన తర్వాత కార్పొరేటర్గా కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఎందుకంటే ఈ ట్రై సిటీస్కు కాజ్పేట్ అనేది ముఖద్వారం. ఈ కాజ్పేట్ అభివృద్ధి జరగాలి అని బలమైన ఆకాంక్ష ఉన్న వ్యక్తుల్లో నేను కూడా ఒక బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధిగా కార్పొరేటర్ స్థాయి నుంచి చీఫ్ విప్ అయ్యే వరకు కూడా ప్రాంత అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేసిన అందులో ముఖ్యంగా
కాజీపేట్ జంక్షన్ నుంచి డివిజన్ స్థాయిగా రావాలి, కోచ్ ఫ్యాక్టరీ కూడా రావాలని చెప్పి అనేక సందర్భాలలో మరి ఇక్కడ డిమాండ్ చేసినటువంటి విషయాలు మీకు అన్నీ కూడా లిఖితపూర్వకంగా ఏ రోజు ఎవరికి కలిసినామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సరే, కార్పొరేట్ స్థాయిలో కలిసి వచ్చే పార్టీలు కానీ మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ అప్పుడు అందరం కూడా ఇక్కడ వ్యాపారస్తులు కానీ మా ఆటో కార్మికులు కానీ చిరు వ్యాపారులతో కూడా అనేక సందర్భాలలో ఇక డిఆర్ఎం వచ్చినా జిఎం వచ్చినా రైల్వే అధికారులు వచ్చినా అనేక సందర్భాలలో అప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్తో పాటు అనేక సందర్భాలలో జిఎంను కూడా కలిసింది. ఆ తదుపరి దేవుని అనుగ్రహంతో ప్రజల ఆశీర్వాదంతో మరి 2009లో ఎన్నికైన తర్వాత నుంచి మరి మొన్న చీఫ్ విప్ అయ్యే వరకు కూడా మరి అనేక సందర్భాలలో రైల్వే అధికారులను కలిసినటువంటి విషయాన్ని మీకు ఆధారాలతో నేను చూపించదలుచుకున్నా. 2009లో జయంత్ కుమార్ అని జిఎం గారు ఉండే, వారితో కలవడం జరిగింది. రెండోది ఆశీష్ అస్థానా అని జిఎం ఉండే, వారిని కలవడం జరిగింది. పీకే శ్రీవాస్తవ అని వారిని కలవడం జరిగింది. రవి గుప్తా వచ్చిండ్రు, వారిని కలవడం జరిగింది. వినోద్ కుమార్ యాదవ్ గారు వచ్చిండ్రు, వారిని కూడా కలవడం జరిగింది. తర్వాత లాస్ట్లో అరుణ్ జైన్ గారు వచ్చిండ్రు, వారిని కూడా కలవటం జరిగింది. ఇవన్నీ కూడా ఒక బాధ్యతను ప్రజాప్రతినిధిగా చాలా సందర్భాలలో మా పత్రికా విలేకరులు కూడా అన్న ఈ తీరుగా చేస్తే బాగుంటుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పినప్పుడల్లా మరి మీ సూచనల మేరకు కూడా మా టీఆర్ఎస్ పార్టీ సభ్యులను గులాబీ కుటుంబ సభ్యులతోని అనేక కార్యక్రమాలు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే అనేక సందర్భాలలో ఇటు జంక్షన్ డివిజన్ స్థాయి చేయాలి, కోచ్ ఫ్యాక్టరీ చేయాలని దాంతో పాటు ఇక్కడ అనేక సమస్యలు ఉండే కాజీపేట్ జంక్షన్లో క్రూ డిపోలు తరలి చేస్తుంటే దాన్ని నిలుపుదల చేసినాము. డివిజన్ సివిల్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కోసం ఉద్యమం చేసినాము. డివిజనల్ మెకానికల్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి మా రైల్వే రిటైర్డ్ ఉద్యోగస్తులు కానీ రైల్వే సంఘాలు కానీ చెప్పినప్పుడు వారి డిమాండ్ మేరకు మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. కొత్త శాటిలైట్ డిపో నిర్మాణం కోసం కూడా కృషి చేసినాము. అదేవిధంగా రద్దీ ఎక్కువ అవుతుందని చెప్పి 4-5 ప్లాట్ఫామ్స్ మరి నిర్మాణం చేయాలని కూడా మా డిమాండ్లో ఉండే, అవి కూడా మరి సాధించడం జరిగింది. రైల్వే స్టేడియం అభివృద్ధికి నోచుకుంటలేదు. ఇక్కడ కాజీపేట్ ప్రాంతంలో క్రీడాకారులు ఉన్నారు, దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆ డిమాండ్ కూడా మేము పొందుపరచడం జరిగింది. అదేవిధంగా అడిషనల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల సీనియర్ సిటిజన్స్ ఉంటున్నారు, మరి ఎక్కుడు దిగుడు కష్టమవుతుందని చెప్పి ఎస్కలేటర్స్ చేయాలని కూడా డిమాండ్ ఏర్పాటు జరిగింది. పిట్ లైన్ నిర్మాణం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేసినాం. ఇదే కాకుండా రైల్వే హాస్పిటల్ను అప్గ్రేడ్ చేయాలని చెప్పి కూడా మా డిమాండ్ ఉండే. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆధార్ నమోదు సెంటర్ ఏర్పాటు చేయాలి, కంటి పరీక్షలు కూడా చేయాలంటే కాజీపేట్ ప్రాంత ప్రజలతో పాటు మరి రైల్వే ఉద్యోగస్తులు డిమాండ్ చేస్తే ఇక్కడ కూడా ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా రైల్వే రిటైర్డ్ ఉద్యోగస్తులకు పెన్షన్ తీసుకుంటున్నాం, చెట్ల కింద ఉంటున్నాము, మాకు సుమారు 2-3 వేల మంది ఉంటారని చెప్పి ఆనాడు రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ పెద్దలు ఎస్ఆర్వి అయితేనేమి ఇంకా అనేక మంది పెద్దలందరూ కూడా డిమాండ్ చేస్తే మేము మరి అక్కడ 120 గజాల స్థలంతో పాటు సొంత డబ్బులతోని మరి ఇవన్నీ కూడా నిర్మాణం చేసి మా రైల్వే పెన్షనర్స్ కానీ రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి వసతి కల్పించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇదే కాకుండా ఈ కోచ్ ఫ్యాక్టరీ అనేది సమైక్య రాష్ట్రంలో మొదలై కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగినప్పటికీ తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే మళ్ళా పునఃప్రారంభమైందో, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు ఆ తెలంగాణ ఉద్యమంతో పాటు ఈ కాజీపేట్లో కోచ్ ఫ్యాక్టరీ రావాలని చెప్పి మరొక్కసారి కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం ఉద్యమించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మరి తెలంగాణ సాధించే క్రమంలో ఈ ప్రాంత ప్రజలకు కావలసినటువంటి వనరులు ఎక్కడున్నాయి, ఏ పరిశ్రమలు ఏం పెడితే బాగుంటుందని చెప్పి ఆనాటి ఉద్యమ నేత
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాకముందే తెలంగాణ ప్రక్రియ ప్రారంభం కాగానే మరి అప్పుడు ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు కానీ మిగతా మా ఉద్యమకారులతోని జయశంకర్ గారు కానీ కీర్తిశేషులు జయశంకర్ గారు ఇంకా అనేక మంది మేధావులతోని చర్చించి తెలంగాణ ప్రక్రియ ప్రారంభం కాగానే విభజన చట్టంలో ఏ హామీలు పెట్టాలి ఇవి ప్రాంతానికి అవసరమని చెప్పి భావించి మరి ఉమ్మడి వరంగల్ జిల్లాకు రావాల్సినటువంటి ప్రజల డిమాండ్ మేరకు కోచ్ ఫ్యాక్టరీ సాధన జంక్షన్ డివిజన్ స్థాయి చేయాలి, అదేవిధంగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలి, ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పి ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విభజన చట్టంలో ఈ అంశాలను కూడా మరి ప్రస్తావించడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ డిమాండ్లతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ఈ డిమాండ్లు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత రైల్వే మంత్రి మొదట బీజేపీలో సురేష్ ప్రభు గారు ఉండే. సురేష్ ప్రభు గారు మరి మేము ముఖ్యమంత్రి గారికి మరి ప్రజల డిమాండ్ ఇస్తే వారు సురేష్ ప్రభుతో కూడా కలిసి మరి ఢిల్లీలో మరి ఈ విషయాన్ని కూడా చర్చించి మా డిమాండ్ అయినటువంటి కోచ్ ఫ్యాక్టరీని ఎప్పటికప్పుడు డిమాండ్ చేయడం జరిగింది. సరే, అప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కొందరు పార్టీ మారొచ్చు, మా పార్టీలో గెలిచి ఇంకే పార్టీలో మారొచ్చు, అయినప్పటికీ కూడా మా డిమాండ్ ఒక్కటే, ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావాలి, జంక్షన్ డివిజన్ స్థాయిగా రావాలి అని చెప్పి మా డిమాండ్ కొనసాగుతూనే ఉన్నది. ఈ ఆందోళన చూసి టీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి చూసి మా టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఎప్పటికప్పుడు పార్లమెంట్లో మరి ఈ అంశాన్ని లేవనెత్తుతుంటే దీనికి ఆనాటి మరి బీజేపీ ప్రభుత్వం ఒకసారి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నారు. సరే, ఏదో ఒకటి ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశంతో మరి ఏదో ఒకటి సాధించాలి, ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఎప్పటికప్పుడు పార్లమెంట్లో మాట్లాడితే వచ్చిన ఫ్యాక్టరీని కూడా దూరదృష్టితోని కేసీఆర్ గారు మరి కావలసినటువంటి స్థలానికన్నా ఎక్కువ 150-160 ఎకరాలు రాబోయే రోజుల్లో మనం సాధిస్తాం, కోచ్ ఫ్యాక్టరీ సాధిస్తాం, దానికి ముందే స్థల సేకరణ కావాలని చెప్పి 160 ఎకరాల వరకు కూడా స్థల సేకరణ చేసినటువంటి విషయాన్ని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో దేవాదాయ శాఖ జాగు ఉండొచ్చు, రైతులు జాగు ఉండొచ్చు, మరి దేవాదాయ శాఖ నుంచి కూడా మరి ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకు అమౌంట్ కట్టి మరి అక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా హామీ ఇచ్చి మరి ఆ భూ సేకరణ చేయటం జరిగింది. అయితే కేవలం వ్యాగన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ వచ్చిందని చెప్పి మేము ఎక్కడ కూడా ఆగలేదు, ఇంకా దశల వారీగా అనేక ఉద్యమాలు చేస్తున్నాం. స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు రీలే దీక్షలు అనుకోండి, ఇంకా అనేక దీక్షలు కూడా చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే చాలా సందర్భాలలో కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన పార్లమెంట్లో లేవదీస్తే కొన్ని సందర్భాలలో కోచ్ ఫ్యాక్టరీ ఫీజబుల్ కాదనే, కోచ్ ఫ్యాక్టరీ కోచ్లు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇక్కడ సరిపోతాయి, ఇంకా కొత్తగా తయారు చేసినటువంటి కోచ్ ఫ్యాక్టరీలు అవసరం లేదు, ఫ్యాక్టరీలు అవసరం లేదని చెప్పి స్వయంగా పార్లమెంట్లో బీజేపీ నాయకులు ప్రస్తావించారు. అయినా మా డిమాండ్ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. అందులో వాస్తవంగా చెప్పాలంటే ఎప్పుడు రైల్వే మంత్రి కేంద్రంలో బీజేపీ అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, ఎప్పుడు రైల్వే మంత్రి వస్తే ఉదాహరణకు మమతా బెనర్జీ రైల్వే మినిస్టర్ వచ్చింది, ఆమె కల్కట్టాకు తీసుకుపోవడు. జాఫర్ నిజాం అనుకుంటా కర్ణాటక ఆయన తీసుకుపోవడు, మహారాష్ట్ర అటు తీసుకుపోవడం. మొన్నటికి మొన్న మా పార్లమెంట్ సభ్యులు అడిగితే ఫీజబుల్ లేదన్నారు, మహారాష్ట్ర ఎన్నికలు ఉంటే బీజేపీలో లాతూరుకు తీసుకుపోవడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మరి ప్రకటన వచ్చినందుకు కేంద్రంలో ఉన్నటువంటి మా రైల్వే అధికారులకు బీజేపీ ప్రభుత్వానికి కూడా వరంగల్ జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా ప్రకటనకే కాదు, ఇంకా త్వరితగా మరి డివిజన్ కావాలి. అయితే ఇక డివిజన్ ప్రస్తావన ఎప్పుడు వచ్చినా కూడా ఎంత సమైక్య రాష్ట్రంలో ఎంత గమ్మత్తుగా దీన్ని మరి దాన్ని పక్కకు తోయేదంటే
సికింద్రాబాద్లో ఉన్నది, హైదరాబాద్లో ఉన్నది 120-130 కిలోమీటర్లో మరి డివిజన్ రాదు అని చెప్పి మాకు బుకాయించేది. కానీ సమైక్య రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు 2 డివిజన్లు ఉంటాయి. అక్కడ 36 కిలోమీటర్లకే డివిజన్ వస్తుంది. ఇక్కడనేమో ఇంత దూరం రాదట. వాస్తవంగా చెప్పాలంటే మీ అందరూ కూడా తెలిసిన విషయమే. దక్షిణ ఉత్తర మరి భారతదేశాన్ని కలిపే సౌత్ సెంట్రల్ రైల్వేలో అత్యధికంగా మరి ఇన్కమ్ వచ్చేది మా సౌత్ సెంట్రల్ రైల్వేనే, అందులో కాజ్పేట్ జంక్షనే. ఎందుకంటే ఇక్కడ మరి అనేక కోల్ మైన్స్ అనుకోండి, లేక అనేక రవాణా ద్వారా మరి అత్యధికంగా రాబడి వచ్చేది కూడా ఇదే. కాబట్టి మా ప్రధాన డిమాండ్ జంక్షన్ నుంచి డివిజన్ చేయాలి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కోచ్ ఫ్యాక్టరీ ప్రభుత్వ పరంగా రావాలి. ఇంకా అయితే వాస్తవంగా ఇది 75లో ప్రారంభించినటువంటి ఉద్యమం 80-85నే మరి ఇక్కడ ప్రకటన కావాలి. అప్పుడు ఇందిరాగాంధీ కూడా స్వయంగా ఒప్పుకున్నారు ఈ డిమాండ్ చూసి. కానీ దురదృష్టవశాత్తు వారి మరణాంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రం ఉన్నప్పటికీ కూడా ప్రజల డిమాండ్ ఎప్పుడు కూడా వారు మరి ఒప్పుకోలేదు, బేఖాతరు చేశారు. అప్పుడు ఇక్కడ రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్కు కపూర్తాలకు రాజీవ్ గాంధీ లాంగవాళ్ళ అకాడుతోని అక్కడ శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయని చెప్పి అక్కడ తరలించడం జరిగింది. ఇక్కడనేమో అప్పుడు ఇంకా వక్రీకరించి ఇక్కడ కూడా శాంతి భద్రతలు ఉన్నాయి, ఇక్కడ అన్నల పోరున్నది రావద్దని చెప్పి బూటక మాటలతోని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ రావాల్సినటువంటి వనరులు కానీ ఇక్కడ రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీని కూడా తరలించడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రము కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇదేదో మేమే తెచ్చినాం, మేమే ఉద్యమం చేసినాం, మేమే అక్కడ పార్లమెంట్లో కొట్లాడినామంటున్నారు. వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు దయచేసి ప్రజల ఆందోళన, ప్రజల అవసరాలను చూసి ఇప్పటికైనా మీరు మీ పనితనంలో మార్పు తెచ్చుకొని ప్రజల అవసరాల కోసం మీరు పనిచేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా ఈ డిమాండ్ ఈరోజు కాజ్పేట్లో కోచ్ ఫ్యాక్టరీ రావడానికి కారణం తెలంగాణ ముమ్మాటికి తెలంగాణ ఏర్పాటు. తెలంగాణ ప్రక్రియ మరి ప్రారంభమైన దశలో కేసీఆర్ గారు ఈ ప్రతిపాదనలు పెట్టారు కాబట్టి ఆ డిమాండ్ ఇంకా ప్రజల్లో ఉన్నది. చాలా సందర్భాలలో ఈ కోచ్ ఫ్యాక్టరీ రావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మా రైల్వే సంఘాల అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా మా రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీసే కానీ ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రెస్ మిత్రులు కానీ మా ఆటో కార్మికులు కానీ ఇక్కడ వ్యాపారస్తులు కానీ అనేక సంఘాలు ప్రజా సంఘాలు కూడా చాలా సందర్భాలలో ఉద్యమం ఇచ్చినాం. కాబట్టి ఈ దీపాన్ని, ఈ కోచ్ ఫ్యాక్టరీ అనే దీపాన్ని ఆరిపోకుండా మరి గులాబీ జెండా, గులాబీ దళం, మరి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఈ దీపాన్ని, కోచ్ ఫ్యాక్టరీ దీపాన్ని ఆరిపోకుండా ఇట్లా చేతులు అడ్డు పెట్టుకొని చేయటం జరిగింది. అయితే ఇంకా ఇంతటితోని ఈ ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా ఇంకా మరి రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తాం. వాస్తవంగా మీరందరూ కూడా చూడవచ్చు ఎన్ని సందర్భాలలో రైల్వే జంక్షన్ అంటే జిఎం ఆఫీస్ మీద ముందు ధర్నా కానీ, అదేవిధంగా ఢిల్లీకి పోయి రైల్వే మంత్రిని కలుసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మేము ఒక బాధ్యత ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా ఎప్పటికప్పుడు అనేక సందర్భాలలో అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము మా ఉద్యమాన్ని కొనసాగుతూనే ఆ ఉద్యమం ఫలితంగానే ఈరోజు ప్రకటన వచ్చింది. ఈ ప్రకటనతోనే పరిమితం కావద్దు, ఖచ్చితంగా ఇది అమలు కావాలి. అనేక సందర్భాలలో మీరు అందరూ కూడా చూడొచ్చు, కలిసి వచ్చే సంఘాలు, కలిసి వచ్చే పార్టీలతోని మేము ఇవన్నీ కూడా ఉద్యమాలు చేసినాం. కానీ ఈరోజు ఇది ఏదో మేమే సాధించినామని చెప్పి మరి అంటున్నటువంటి కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఒక్కసారి అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే అప్పుడు మేము అరుణ్ కుమార్ జైన్ గారికి కూడా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో కొన్ని పనులైనవి, వారికి కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు వాళ్ళు రిటైర్ అయినరు, అయినప్పటికీ కూడా కొన్ని డిమాండ్లు అన్నీ కూడా నెరవేర్చిండ్రు, వారికి కృతజ్ఞతలు.
ఇంకొక 2 ఉన్నది, డెవలప్మెంట్ ఆఫ్ కాజ్పేట్ టౌన్ స్టేషన్, అదేవిధంగా డివిజన్ కావాలని కూడా చెప్పిన ఆ డిమాండ్ ఉన్నది. తర్వాత ఇంకొకటి ఏంటంటే 10/10/2017లో కూడా అప్పుడు ఉన్నటువంటి జిఎం గారికి మరి డిమాండ్స్తోని మరి ఇవ్వడం జరిగింది. ఆ డిమాండ్స్లో కొన్ని చేసిండ్రు. స్టేషన్ అప్రోచ్ రోడ్ చేయాలంటే చేసిండ్రు, రైల్వే స్టేషన్ స్టేడియం మెయింటెనెన్స్ చేయాలంటే అది చేసిండ్రు, బస్ పే చేయాలంటే చేసిండ్రు, తర్వాత కొన్ని మెయింటెనెన్స్ చేయాలంటే చేసిండ్రు, ఎస్కలేటర్ చేసిండ్రు. తర్వాత ఇంకొకటి 9వ డిమాండ్ ఇప్పటికీ ఉన్నది, దాని గురించి మేము పోరాడతామని కూడా ఈ విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రొవిజన్ ఆఫ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ టువర్డ్స్ బోడగుట్ట. ఎందుకంటే బోడగుట్ట ప్రజలందరూ కూడా చాలా సందర్భాలలో క్రాస్ చేస్తుంటే మరి అనేక సందర్భాలలో ఒకరిద్దరు మరణించినటువంటి దురదృష్టమైనటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి మా బోడగుట్ట ప్రజల తరఫున మరి ఈ ప్రాంత ప్రజల తరఫున మేము ఈ డిమాండ్ ఇంకా లైవ్లో ఉంచుతున్నాం. 9వ డిమాండ్ మాది ఉన్నది, అది ఖచ్చితంగా ఆ డిమాండ్ నెరవేరే కూడా చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే వినోద్ కుమార్ యాదవ్ గారు జిఎం ఉన్నప్పుడు ఈ డిమాండ్స్ కూడా ఇస్తే అందులో వారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. దయచేసి పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మిత్రులు కూడా కోరుతున్నా, ఇవన్నీ కూడా మేము దశల వారీగా ఆందోళన చేస్తేనే ఇవన్నీ కూడా అయినాయి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రొవిజన్ ఆఫ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ టువర్డ్స్ బోడగుట్ట, దయచేసి ఇది వినాలే. వినోద్ కుమార్ జైన్ గారు జిఎం గారు మేము ఇచ్చిన దానికి కొన్ని డిమాండ్స్ నెరవేరుస్తూ దీనికి మాత్రం ఒక క్లాజ్ ఇచ్చిండు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఈజ్ అన్ ఎమ్యూనిటీ ప్రొవైడెడ్ ఫర్ ఇంటర్నల్ ప్లాట్ఫామ్ మూవ్మెంట్ ఆఫ్ ప్యాసింజర్స్. ద ప్రపోజ్డ్ FOB ఈజ్ ఫర్ క్రాసింగ్ ద స్టేషన్ ఫర్ జనరల్ పబ్లిక్, అంటే దట్ ఈస్ టువర్డ్స్ బోడగుట్ట సైడ్ ఉన్న పబ్లిక్ కోసం. అవెవర్ ఫీజిబిలిటీ ఫర్ ద ప్రొవిజన్ ఆఫ్ ది FOB ఫర్ యూజ్ ఆఫ్ జనరల్ పబ్లిక్ విల్ బి ఎగ్జామిన్డ్ ఇఫ్ ఇట్ ఈస్ స్పాన్సర్డ్ బై స్టేట్ గవర్నమెంట్ ఆన్ ఫుల్ డిపాజిట్ టర్మ్స్. అయితే ఇది వినోద్ కుమార్ యాదవ్ గారు ఇయ్యంగానే ఈ ప్రతిపాదన స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్ ఇచ్చి ఇవ్వాలని చెప్తే నేను అప్పుడున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు KT రామారావు గారికి ఇవ్వడం జరిగింది. దీని ప్రపోజల్ అప్పుడు 10 కోట్లు అయితే 50% ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ షుడ్ బి బేడ్ బై లోకల్ బాడీస్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అని వాస్తవంగా చెప్పినప్పుడు నేను కేటీఆర్తో చెప్తే స్థానికంగా కలెక్టర్ గారితో కమిషనర్తో చెప్పి 5 crores శాంక్షన్ చేయాలని చెప్పి ప్రతిపాదనలు వచ్చింది. ఆ లెటరు రైల్వేస్ కూడా పెట్టాం, ఆ ప్రతిపాదన ఆగింది. కాబట్టి దయచేసి కార్పొరేషన్ కానీ రైల్వే అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే మా బోడగుట్ట ప్రజల FOB కోసము మరి అది కూడా చిరకాల వాంఛ, ఖచ్చితంగా 5 కోట్లు శాంక్షన్ చేయాలి. రైల్వే కూడా మిగతా పైసలు కడతారన్నటువంటి విషయాన్ని లిఖితపూర్వకంగా నేను ఆధారాలతో చూపెడుతున్నా. ఇన్ని చేసినట్టే దాన్ని మా పేరు లేక ఊరు లేక ఏదో తుడిచేయాలని చెప్పి రాష్ట్రం నుంచి కింది వరకు అంటేనే ఉన్నారు. కొందరు అంటారు కేసీఆర్ చెట్టును మొలకెత్తనీయం, కేసీఆర్ పేరు రూపుమాపుతామని కొందరు, ఇక్కడనేమో ఏం చేయనట్టే అని ఇంకో కొందరు. ఈ తీరుగా కాంగ్రెస్ బీజేపీ నాయకులు చాలా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, నవ్వుకుంటున్నారు. మీతో పాటు మీ పక్కన ఉన్న వాళ్ళు భజన కొట్టుకుంటా నవ్వుతుండ్రు కావచ్చు, కానీ ప్రజలు మాత్రము మరి మీరు చేసే అవస్థ ప్రకటనలకు నవ్వుకుంటున్నారు. కాబట్టి వాస్తవాలకు దగ్గర రండి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ ప్రాంత బిడ్డగా నేను చెప్తున్నా, ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతాం. దయచేసి పార్టీలకు అతీతంగా రాండి అన్నది విజ్ఞప్తి. మరొకసారి చెప్తున్నా, ఈ ట్రై సిటీస్కు ముఖద్వారం అయినటువంటి కాజ్పేట్కు నేను ముందే ఊహించి ఇక్కడ ఖచ్చితంగా ఈ కాజ్పేట్ జంక్షన్ డివిజన్ స్థాయిగా చేయగలుగుతాం. మరి ప్రజల డిమాండ్ ఉన్నది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ తీసుకురావాల్సిన సత్తా మరి ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్కి ఉంది. మరి విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ అని పెట్టడం వస్తుందని ముందే ఊహించి దయచేసి పత్రికా మిత్రులు గమనించాలి. ఇక్కడ ఎక్కడుగా నిజామాబాద్ పోయి ITAను ఇక్కడ నాయన్ నరసింహారెడ్డి మినిస్టర్ గారు ఉన్నప్పుడు కాజ్పేట్ మా ప్రాంత ప్రజలకు మరి మేలు జరగాలన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా దూరదృష్టితోని ఎప్పుడో 40 ఏళ్ల కింద ఉన్నటువంటి బ్రిడ్జ్ను కూడా ప్యారలల్గా కట్టాలని చెప్పి 50-60 కోట్లతోని మంజూరు చేయించడం. సరే, టెక్నికల్గా ఆగొచ్చు, రైల్వే పోర్షన్ ఆగొచ్చు, ఇంకా కొంతమంది అలసత్వంతో ఆగొచ్చు, కానీ చిత్తశుద్ధితోని కాజ్పేట్ ఒక బాధ్యత ప్రజాప్రతినిధిగా
కాజ్పేట్ ప్రాంతానికి అభివృద్ధి చేసిన. ఎక్కువ ఉన్నటువంటి రూరల్ ప్రాంతం ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ను కాజ్పేట్ ప్రాంతానికి తీసుకొచ్చిన. ఇక్కడ బ్రహ్మాండంగా కమ్యూనిటీ హాల్స్ బ్రహ్మాండంగా కట్టించినాం, శ్మశాన వాటికలు కట్టించినాం, స్కూల్ అభివృద్ధి చేసినాం. కాజ్పేట్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే తపనతో ఉన్నాం. కాబట్టి మరి 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి 5 ఏళ్ళు మరి ప్రతిపక్షంలో ఉన్నా కూడా మరి అప్పుడు తెలంగాణ కోసము తర్వాత అభివృద్ధి మరి బాధ్యతను ప్రజాప్రతినిధిగా అనేక కార్యక్రమాలు చేసినాం. అయితే ఇంతటితోని మా ప్రస్తావన ఆగలేదు. ఏదో వాళ్ళు ప్రకటన చేసిందని కూర్చోము. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే పిఓహెచ్ సెంటర్లు కానీ ఇంకా ఇతర మరి రైల్వే యూనిట్స్లలో స్థానికులకు ఉద్యోగాలు రాలేదు. మా ప్రధాన డిమాండ్ మేము ఇంకా అతి త్వరలో మా బీఆర్ఎస్తో పాటు కలిసి వచ్చే మరి సంఘాలతోని మేము మాట్లాడతాము. మా ఉద్యమం ఇంతటితో ఆగదు. ఖచ్చితంగా లోకల్ క్యాండిడేట్స్కు మా స్థానికులకు 60%, 10 వస్తే 6 ఖచ్చితంగా మా దగ్గర రావాలి. ఖచ్చితంగా మా లోకల్లకు ఉద్యోగాలు వచ్చేదాకా దయచేసి నేను ప్రాంత విద్వేషాలు నేను రెచ్చగొడతలేను. ఇక్కడ చూసినట్టయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చింది కానీ మా స్థానికంగా ఉన్నటువంటి మా బిడ్డలకు ఉద్యోగాలు రాని పరిస్థితి. ఏదో కొంటి సాగు చూపెడుతున్నారు. అందుకే ఖచ్చితంగా గెజిట్ తీసేసి ఖచ్చితంగా స్థానికులకు మరి 60% ఉద్యోగాలు వచ్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ రైతుల విషయం కానీ ల్యాండ్ విషయం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది అనే విషయం మా సోదరులు నాగేశ్వరరావు చెప్తారు. దానికన్నా ముందు ఇంకా డివిజన్ సరైన రూపురేఖలు దిద్దుకుంటలేదు, సరిగా ప్రకటన రాలేదు. పూర్తి స్థాయిలో ఈ జంక్షన్ను డివిజన్ స్థాయిగా వచ్చే వరకు మా పోరాటం దశల వారీగా ఉంటుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ బోడగుట్ట నుంచి ఇక్కడికి వచ్చే వరకు మా బోడగుట్ట ప్రజలతో పాటు ఇక్కడ కాజ్పేటలో ఉన్నటువంటి వారితో ఉద్యమం చేస్తాం. అదేవిధంగా మా చిరు వ్యాపారులకు కూడా అప్పుడు పుణ్యాత్ములు పెద్దలు దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు మరి రైల్వే స్థలాలలో చిరు వ్యాపారులకు ఇస్తా అన్నారు. వారికి కూడా ప్రకటన చేసినందుకు కృతజ్ఞత. కానీ బీజేపీ ప్రకటనలకే ఉన్నది. మా స్థానికంగా మా చిరు వ్యాపారులు 100 మంది ఉన్నారు. పాపం వాళ్ళని వ్యాపారం చేసుకొని ఇవ్వకుండా ఈ ట్రాఫిక్ వాళ్ళు, రైల్వే వాళ్ళు, పోలీసు వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు నానా ఇబ్బంది పెడుతున్నారు. అందులో చిరు వ్యాపారులు కూడా బ్రహ్మాండంగా పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. పొట్టోకూటి కోసం వాళ్ళు చేస్తున్న వాళ్ళకి ఇది అవుతుంది. కాబట్టి మా చిరు వ్యాపారులకు ఖచ్చితంగా రైల్వే స్టేడియం అయితేనేమి, రైల్వే స్థలం అయితేనేమి, లేక ఇక్కడ ఉన్నటువంటి బస్టాండ్లో ఖాళీ స్థలంలో మా చిరు వ్యాపారులకు కూడా అధికారికంగా మరి స్టాల్స్ మేము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వెండింగ్ జోన్స్ ఏ తీరుగైతే కట్టించినామో మా కాజ్పేటలో ఉన్నటువంటి చిరు వ్యాపారులకు కూడా వెండింగ్ జోన్స్ కట్టించే వరకు కూడా మేము ఉద్యమం చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఐటీఐ చేసిన వాళ్ళు ఇక్కడ రైల్వేస్లో అప్రెంటిస్షిప్ కావాలి తెలుసు కదా అన్న మీ అందరికి కూడా, మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పిండ్రు. మా ఐటీఐ స్టూడెంట్స్కు ఇక్కడనే అప్రెంటిస్షిప్ వచ్చే విధంగా మా ఐటీఐ విద్యార్థులకు కూడా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విజ్ఞప్తితో పాటు డిమాండ్ కూడా చేస్తున్నాం. ఒకవేళ లిఖితపూర్వకంగా ఇవన్నీ కాకుంటే రైల్వే అధికారులను అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోయే వరకు కూడా దశల వారీగా మా ఆందోళన ఉంటుంది. కలిసి వచ్చే సంఘాలు కానీ, కలిసి వచ్చే సంస్థలు కానీ, కలిసి వచ్చే పార్టీలతోని ఉద్యమిస్తాం. ముందు వరుసలో ప్రజా సమస్యల సాధన కోసం వినయ్ భాస్కర్కు పదవి ఉన్నా లేకున్నా అక్కర్లేదు, ప్రజలతోనే ఉంటాడు, ప్రజల సమస్యల సాధన కోసం ఉద్యమిస్తాడు. అనేక మంది అనేక మరి చిల్లర మాటలు మాట్లాడిన కూడా లెక్క చేయను, ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాను. అది కూడా పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, కాజ్పేట్ అభివృద్ధి కోసము నిరంతరం పోరాటం చేస్తా అన్నటువంటి విషయాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ